ప్రేమకు గౌరవం. అనురాగం అంటే మనసు నిండా వెలుగుని నింపే భావం. కానీ ఆ వెలుగు ఎదుటివారి హృదయాన్ని తాకకపోతే అది మనకే గాయంగా మారుతుంది. ఆదిత్యకు మాధవి అంటే ఎంతో ఇష్టం. ఆమె నవ్వు చూస్తే రోజంతా ఉత్సాహంగా గడిచేది. ఆమె కోసం చిన్న చిన్న సహాయాలు చేసేవాడు. ఆమెకు అవసరం ఉన్నప్పుడల్లా ముందుండేవాడు. కానీ తన మనసులోని తన మనసులోని ప్రేమను మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఆమె సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు. ఒకరోజు మాధవి తన జీవితంలో మరొకరిని ఆహ్వానించిందని తెలిసింది. ఆ వార్త ఆదిత్య హృదయాన్ని బలంగా తాకింది. కొద్ది క్షణాలు అతనికి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. అయినా అతను ఒక్క విషయం గ్రహించాడు. ప్రేమంటే పట్టుకోవడం కాదు, వదిలేయగల ధైర్యం. తన ప్రేమ నిజమైనదే అయితే ఆమె సంతోషం కోసం ఆశీర్వదించాలి అనుకున్నాడు. తన ఆ విలువలను తాను తగ్గించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని ఆపేయడం సరైనది కాదని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను తనపై దృష్టి పెట్టాడు. తన కలలు, తన లక్ష్యాలు, తన కుటుంబం, ఇవే తన ప్రపంచంగా అర్థం చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆదిత్యలో వచ్చిన మార్పు అందరికీ కనిపించింది. అతని కళ్ళల్లో బాధ స్థానంలో ఆత్మవిశ్వాసం కనిపించింది. అతని మాటలో నిస్సహాయత స్థానంలో స్పష్టత వచ్చింది. ప్రేమ మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. మనసు ఇచ్చిన చోట గౌరవం లేకపోతే అక్కడ నిలబడడం కన్నా ముందుకు సాగడం మంచిది. ఎందుకనంటే నిజమైన ప్రేమ ఎప్పుడు మన విలువలను తగ్గించదు. అది మనల్ని మరింత మెరుగైన మనుషులుగా మార్చుతుంది. కాలం గడుస్తుంది. ఆదిత్య తనను తాను మళ్ళీ కొత్తగా నిర్మించుకుంటున్నాడు. ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టాడు. పాత అలవాట్లు మార్చుకున్నాడు. కొత్త కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించాడు. తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. తన కుటుంబంలో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. మాధవి జ్ఞాపకం మాత్రం పూర్తిగా పోలేదు. కానీ ఆ జ్ఞాపకం ఇప్పుడు బాధ కాదు, ఒక పాఠం. ఒకరోజు అనుకోకుండా ఒక ఫంక్షన్‌లో మాధవి అతన్ని చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేనా ఆ మౌనంగా బాధలో ఉన్న ఆదిత్య? ఇప్పుడు అతని మొహంలో ప్రశాంతత ఉంది. అతని మాటల్లో స్థిరత్వం ఉంది. "నువ్వు చాలా మారిపోయావు" అని మాధవి అనింది. ఆదిత్య చిరునవ్వుతో చెప్పాడు, "మారలేదు, నిజంగా నేనే ఇప్పుడు బయటికి వచ్చాను." ఆ మాటల్లో అతని విజయం దాగి ఉంది. ఆ రోజు మాధవికి ఒక విషయం అర్థమైంది. మనల్ని నిజంగా ప్రేమించిన వారిని కోల్పోవడం అంటే ఏమిటో. కానీ ఆదిత్యకు మాత్రం ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను నేర్చుకున్నాడు. ప్రేమ అనేది బలహీనత కాదు. ప్రేమ అనేది స్వాభిమానం కోల్పోవడం కాదు. ప్రేమ అనేది ఎదుటివారి నిర్ణయాన్ని గౌరవించడం. కొన్ని ప్రేమలు మనతో ఉండవు, కానీ మనల్ని మలుస్తాయి. కొంతకాలం తర్వాత ఆదిత్య జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించింది, నేహ. ఆమె ఆదిత్యను అతని గతంలో కాదు, అతని విలువలతో చూసింది. ఆమె ప్రేమలో ఒత్తిడి లేదు, పోటీ లేదు, గౌరవం మాత్రమే ఉంది. ఈసారి ఆదిత్యకు భయం లేదు. ఎందుకంటే అతను తను కోల్పోకుండా ప్రేమించడం నేర్చుకున్నాడు. ప్రేమ మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మీరు ఎంత విలువనైతే గుర్తు చేయడానికి వస్తుంది. నేహ వచ్చిన తర్వాత ఆదిత్య జీవితం మరింత ప్రశాంతంగా మారింది. ఆమెతో మాట్లాడితే అతని అతని ఒత్తిడి అంతా తగ్గిపోయేది. ఒక సాయంత్రం వర్షం పడుతుండగా ఆ ఇద్దరు కాఫీ షాప్‌లో కూర్చున్నారు. బయట చినుకులు పడుతున్న శబ్దం, లోపల మృదువైన సంగీతం. "నీకు ప్రేమంటే ఇప్పుడే మనిషి ప్రేమంటే ఇప్పుడే మనిపిస్తుంది ఇప్పుడేమనిపిస్తుంది?" అని నేహ నెమ్మదిగా అడిగింది. ఆదిత్య కాసేపు ఆలోచించాడు. ప్రేమంటే ఎవరినైనా కోల్పోతామేమో అన్న భయం కాదు, వాళ్ళతో ఉన్న ప్రతి క్షణాన్ని గౌరవించడం అని చెప్పాడు. నేహా కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. ఆమె అతన్ని చేతిని పట్టుకుని చెప్పింది, అయితే మనం ఒకరికొకరం గౌరవంగా ఉండాలి. ఎప్పుడైనా ఏం జరిగినా ఆ మాటలు ఆదిత్య హృదయాన్ని తాకాయి. ఈసారి అతను ప్రేమలో పడలేదు. ప్రేమలో స్థిరంగా నిలబడ్డాడు. కొన్ని నెలల తర్వాత ఆదిత్య తన జీవితంలో కొత్త విజయాన్ని అందుకున్నాడు. అతను కలలుగన్న స్థాయికి చేరుకున్నాడు. ఆనంద క్షణంలో అతని పక్కన నిలబడింది నేహనే. దూరంగా నిలబడి చూసిన మాధవికి ఒక స్పష్టత వచ్చింది. మన జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి మనతో ఉండడానికి రారు. కొంతమంది మనకు మార్గం చూపడానికి మాత్రమే వస్తారు. ఆదిత్య మాత్రం వెనక్కి చూడలేదు. అతనికి ఇప్పుడు తెలుసు, ప్రేమ అంటే పట్టుకోవడం కాదు, ప్రేమ అంటే పరస్పరం గెలవడం అని, ఎదగడం అని.
ఈ ప్రేమ అంటే కలిసి ఎదగడం. వర్షం ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా మారింది. అలాగే ఆదిత్య మనసుకు కూడా. నిజమైన ప్రేమ మీ విలువలను తగ్గించదు. మీ విలువలను గుర్తించే వారిలో మీ కథను కొనసాగించడమే. పెళ్లిమదనం సాదాసీదంగా అలంకరించబడి ఉంది. పూల సువాసన, మంగళ వాయిద్యాలు, మృదువైన స్వరం. ఆ వాతావరణంలో ఒక ప్రశాంతత ఉంది. ఆదిత్య కళ్ళలో ఈసారి భయం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. మా మాత్రమే కృతజ్ఞత. నేహ పసిడి రంగు చీరలో మెల్లగా వేదికపైకి నడుచుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళల్లో ఆనందం మాత్రమే కాదు, నమ్మకం ఉంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. మంగళస్తోత్రం కట్టి క్షణంలో ఆదిత్య మనసులో ఒక చిన్న ప్రార్థన. ఈసారి నేను ఈసారి నేను నన్ను కోల్పోకుండా ప్రేమించాలి. 3 ముళ్ళు కట్టబడ్డాయి. ఒక కొత్త జీవితం మొదలైంది. దూరంగా కూర్చుని వేడుకను చూసిన మాధవి చిరునవ్వు చిందించింది. ఆ మనసులో ఇక బాధ లేదు, అసూయ లేదు. కేవలం ఒక అర్థం. కొన్ని ప్రేమలు మనతో ఉండవు, కానీ మనల్ని సరైన వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాయి. వివాహం తర్వాత నేహ నెమ్మదిగా చెప్పింది, మనం ప్రేమను ఎప్పుడూ గౌరవంగా కాపాడదాం. ఆదిత్య సమాధానం ఒక మాట మాత్రమే, ఇది ప్రేమ కాదు, ఇది జీవితం. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి కథలో పెద్ద గొడవలు లేవు, పెద్ద వాగ్దానాలు లేవు. కానీ ప్రతిరోజు చిన్న చిన్న గౌరవం, అర్థం చేసుకోవడం, మాటల్లో నిజాయితీ, ఇవే వాళ్ళ ప్రేమకు బలంగా నిలబడ్డాయి. ప్రేమ మనల్ని కలుపుకోవడానికి కాదు, మనల్ని పూర్తి చేయడానికి వస్తుంది. మన విలువలను గుర్తించే వారితోనే మన జీవితం అందంగా మారుతుంది. ప్రేమ అంటే అవినిర్వచనమైనది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.